హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో కొత్త విద్యా విధానాన్ని తీసుకురాబోతున్నట్టు కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు సర్కార్ చెప్తూ వస్తుంది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, అలాగే నాడు నేడు స్కూల్స్‌కి సంబంధించి ఏదైతే గతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో అక్రమాలు జరిగాయి, సిలబస్‌కి సంబంధించి పూర్తిగా తెలుగుని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ మీడియాన్నే చెప్తున్నారు అని చెప్పేసి కూడా గతంలో మనం చాలా వివాదాలని చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించి ఏపీలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? దీంతో పాటు స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ ఇలాంటి వాటి మధ్య విద్యార్థులు చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సీబీఎస్ఈకి వెళ్ళాలా? లేదంటే స్టేట్ సిలబస్ చదువుకోవాలా? స్టేట్ సిలబస్ చదువుకుంటే అప్పర్ ఎడ్యుకేషన్స్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? లేదంటే సీబీఎస్ఈ చదివితే అప్పర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తీసుకోవాల్సిన గ్రూప్స్ కానివ్వండి, అక్కడ తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ కానివ్వండి ఎలా ఉంటదనే దానిపైన స్టూడెంట్స్ ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి సంబంధించి, అలాగే ఏపీలో ఉన్నటువంటి విద్యా మార్పులకు సంబంధించి ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంఎన్ కిషోర్ గారు, సీనియర్ ఫ్యాకల్టీ. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు గత 5 ఏళ్లలో అంటే బేసిక్‌గానే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎంత చేంజ్ చేస్తున్నా కూడా అది బాగలేదు, ఇది బాగలేదని క్యాజువల్‌గా అందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ చెప్తూ ఉంటారు. అయితే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏంటంటే ముఖ్యంగా ఏపీకి సంబంధించి తెలుగు అనేదాన్ని పక్కన పడేసి మొత్తం ఇంగ్లీష్‌లో ట్రాన్స్లేట్ చేస్తూ, ఇంగ్లీష్‌కి సంబంధించి చేంజ్ ఓవర్స్ చేస్తూ, సిలబస్‌ని కూడా మార్చాలని చెప్పేసి చాలా వివాదాలు నడిచినాయి. వాటన్నిటిని మనం చూసాము. సో, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులేంటి? ఇప్పుడున్నటువంటి సిస్టమ్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి సంబంధించి ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా? మార్పు అనేది మానవాళి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉన్నది. అది నిరంతర ప్రక్రియ. ఎలాగైతే పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తూ ఉంటుందో, ప్రవహిస్తూ ఉంటుందో, మార్పు లేకుండా ఏ కాలం జరగదు. అది ఏ వ్యవస్థ అయినా సరే, ఒక వ్యాపారమైనా సరే, విద్యా వ్యవస్థలో అయినా సరే, మొదటి నుంచి అసలు అక్షరం పుట్టని కాలం దగ్గర నుంచి ఈరోజు డిజిటలైజేషన్ వరకు కూడా మరి మార్పు చెందుతూ వస్తున్నది ప్రతిదీ కూడా. ఒకప్పుడు మనకి లిపి లేనప్పుడు, అంటే రాయటమే అక్షరాలే లేనప్పుడు కేవలం విని ఆ జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించేవాళ్ళు. అక్షరం వచ్చిన తర్వాత, అంటే లిపి వచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని భద్రపరిచి అది మెటల్, అంటే తాళపత్ర గంధ్రాలు మామూలు రేకుల మీద, ఆకుల మీద రాస్తూ దాని తర్వాత తరాలకు అందించారు. తర్వాత పేపర్ కనుక్కున్నారు. పేపర్ తర్వాత ఇక బుక్స్, తర్వాత నుంచి ఇక డిజిటలైజేషన్, అన్నిట్లోకి ఈ మార్పు అనేది జరుగుతూనే ఉంది. మార్పు లేకుండా ఎక్కడా ఉండదు. ఈ రోజున్న విద్యా విధానం రేపు ఉంటుందన్నది లేదు. ఒకప్పుడు నేను డిగ్రీలో చదువుకున్నది ఆ తర్వాత తరానికి వచ్చేసరికి అది ఇంటర్కే వచ్చింది సబ్జెక్ట్. అప్పుడు ఇంటర్లో చదివేది ఇప్పుడు 10th స్కూల్ స్థాయికే వచ్చింది. అంటే మార్పు అనేది పెరుగుతోంది. ఒకప్పుడు ఐక్యూ వేరు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఐక్యూ వేరు. ఒకప్పుడు 5 నిండితే కానీ 6 నిండితే కానీ స్కూల్కి పంపడానికి లేదు. ఇప్పుడు 3:30కే 3:30 వయసు వచ్చేసరికి వేసుకోమని చెప్పి సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చింది. మరి మార్పు అనేది ప్రతి దాంట్లో జరుగుతుంది. ఇక్కడ ఇక విద్యా వ్యవస్థ మన తెలుగు రాష్ట్రాలకి, లేదా ఎక్స్పెషల్లీ మీరు అన్నట్టు ఒక రాష్ట్రానికి సంబంధించి అడిగితే ఏ రాష్ట్రానికైనా దానికి ప్రాథమికంగా ఉండేది లోకల్ లాంగ్వేజ్, అది వాళ్ళ మాతృభాష. ఆ తర్వాత మనకి నేషనల్ వైడ్గా ఉండేటటువంటి జాతీయ భాష, ఇవి కంపల్సరీ. ఇక మరి మనం ఇక్కడితోనే ఆగం కదా, ప్రపంచ స్థాయికి ఎదగాలన్నప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీషు. ఒక మనిషి బతకాలి, చదువు రాని వాడైనా ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో, ఒక కొత్త ప్రాంతంలో బతకాలి అంటే సర్వైవల్ ఫర్ ది ఫిట్నెస్ అనేది వాడికి అవసరం ఏర్పడుతుంది. వాడి భాషను ఇప్పుడు నేను వెళ్ళి ఏ తమిళనాడులోనో గుజరాత్లోనో బతకాలనుకోండి, నాకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ రాకపోతే నేను ఎలా బతకగలను? అవును, వాడు నేర్చుకోవాల్సిందే కదా. ఖచ్చితంగా ప్రకృతి నేర్పుద్ది. మరి అలాంటప్పుడు ఈ పిల్లవాళ్ళని మనం భవిష్యత్ తరాలకు పంపించేటప్పుడు వాడిని అన్ని రకాలుగా ముందు సిద్ధపరచాలిగా. మీరు అదే ఒక చట్రంలోనే ఉంచేసి ఇదే గిరి గీసేసి ఈ బావిలోనే కప్పల్లాగా ఎగరండి అంటే ఎవరు ఎగురుతున్నారు? అబ్రాడ్కి ఎగిరిపోతున్నప్పుడు మీరు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో మేము ఇక్కడ మాత్రమే ఏకీకృతం అయిపోయి లేదా దీనికే చెందిన వాళ్ళంగా ఉంటామని ఉండలేదుగా. మరి అలాంటప్పుడు అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి కదా. కొన్ని ఇప్పుడు మల్టీ స్కూల్స్ ఉన్నాయి, నేషనల్ స్కూల్స్, వాళ్ళు ఈ లాంగ్వేజెస్సే కాదు కదా, స్పానిష్, అవును, జర్మనీ. పేరెంట్ జేబు బరువును బట్టి
పిల్లలకి ఆటోమేటిక్గా నేర్పుతున్నారు. ఇది మార్పు అనేది సహజం. అంటే ఇప్పుడు మార్పు ఓకే. ప్రజెంట్ జనరేషన్స్ ఇప్పుడున్న జనరేషన్ స్కూల్స్ సిస్టమ్ చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు, గ్లాస్ డోర్లు, ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డులు. పిల్లవాడు గతం అంటే మేము చదువుకునేటప్పుడు ఏంటంటే మాకు పలక బలపం కంపల్సరీ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఒక 6th స్టాండర్డ్ వచ్చేసరికి 6వ తరగతి వరకు కూడా మేము దిద్దుతూనో రుద్దుతూనో లేదంటే కస్యూ రైటింగ్ అనే పుస్తకాలను రాస్తుండేవాను. ఇప్పుడు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత, ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత అంటే ప్రతిదీ అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసేటువంటి సొసైటీ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో అప్గ్రేడ్ అనే ఒక పదాన్ని పెట్టేసేసి పిల్లల్ని తొక్కేస్తున్నారు అనేది నా ఒపీనియన్. ఇక్కడ తొక్కేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ మీరు బండి మీద కొనుక్కు తింటే 20 రూపాయలు, పక్కన చిన్న కాకా హోటల్కి వెళ్తే 30, ఒక మోస్తరు హోటల్కి వెళ్తే 50. అదే మీరు ఇందాక అన్నారు కదా పెద్ద బిల్డింగులు అద్దాలు ఇవన్నీ పెట్టి చేశారు అనేటటువంటి ఒక హోటల్కి వెళ్తే అదే 100 రూపాయలకి తింటున్నారు. ఇక్కడ అట్మాస్ఫియరు లోపల ఏం జరుగుతుందో తెలియదు. మీకు అందమైన ప్లేట్ మాత్రం తీసుకొచ్చి మంచి డ్రెస్ వేసుకొని ఒకటి సర్వ్ చేయటం జరుగుతుంది. అక్కడైతే ఏంటంటే బండి దగ్గర ఏంటంటే అవి మన కళ్ళ ముందు అన్నీ కనబడుతూ ఉంటాయి. అవును. ఇక్కడ పిల్లవాడు కనుక ఒక రాయి అనుకుంటే ఈ రాయి మారదు ఎప్పటికీ. దాన్ని ఒక డబ్బాలో వేసి కొడతాం అవును సౌండ్ రావడానికి, ఆ డబ్బానే మారుతూ ఉంటుంది. ఓకే. ఈ పిల్లవాడి దగ్గర స్టఫ్ ఉన్నప్పుడు ఈ రోజంటే మీరు అన్నటువంటి కార్పొరేట్లో ఇంకోటో లేదా హైలీనో, నేను పేర్లు అనకూడదు కానీ మీరు అన్నట్టు అందమైన బిల్డింగ్లో ఇంకోటో రావచ్చు. ఏమీ లేని రోజుల్లో కూడా జెడ్పీ స్కూల్స్లో చదివిన వాళ్ళు అవును మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారుగా. ఈరోజు నీట్ ఎగ్జామ్కి ఇంత గందరగోళం జరుగుతుంది, మరి వాళ్ళందరూ అయ్యారు కదా. అంటే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ చూసుకుంటే ఆ విలేజ్కి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో మినిమం ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ 100 మంది కూడా ఏంటంటే ఫోర్స్ఫుల్గా, ఎందుకంటే ఇంకా టీచర్లు ఆ 100 మంది కూడా లేకపోతే ఆ స్కూల్ క్లోజ్ చేయాలి, ఆ ఉద్యోగాలు పోతాయి. సో అలాంటి సిస్టమ్ నడిపించుకునేటువంటి ఈ పరిస్థితుల్లో ఆ 100 మంది కూడా రావడానికి ఇంత పెద్ద విద్యా వ్యవస్థ, దానికి ఒక మినిస్ట్రీ, దాని కింద ఇంతమంది లెక్చరర్లు, దానికి ఒక బడ్జెట్ అలొకేషన్ ఇంత ఉండి కూడా దాన్ని చివరికి మళ్ళీ వాడు వెళ్ళి ప్రైవేట్ స్కూల్లోనే చదవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఇప్పటిది కాదండి. ఇప్పుడు మనం రైల్వే తీసుకుందాం. నార్మల్ రైల్వేస్లో మనం ఎంతో కాలం నుంచి ప్రయాణం చేస్తాం, అతిపెద్ద వ్యవస్థ. అవును. నేను కంపారిజన్ చేస్తున్నానని కాదు, ప్రతిదానికి కూడా ఇది అందరికీ తెలిసింది, సామాన్యుడికి కూడా అర్థం అవటం కోసం మాట్లాడుతున్నా. ఇండియాలోనే అతిపెద్ద వ్యవస్థ ఏదంటే రైల్వే. అవును. ఇన్నేళ్ళు మనం నడిపాము, చేస్తున్నాం. ఏసీ అన్నారు, 3 tier అన్నారు, స్పెషల్ క్లాసులు అన్నారు, అయిపోయినాయి. వందే భారత్ వచ్చేసరికి మీరు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు? ఓకే. అప్గ్రేడేషన్ కోరుకున్నారుగా. మరి ఇదే వందే భారత్ ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వకుండా గవర్నమెంట్ నడపదా? బడ్జెట్ లేదు, ప్రైవేట్ వాడుకున్నటువంటి ఫెసిలిటీ మనకి లేదు. ఇదే దీని మీద వచ్చేటటువంటి లాభం మరి గవర్నమెంట్కి రాదా? మరి స్కూల్స్ అంతే కదా. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ నడిపింది. ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో నాట్ ప్రాఫిటబుల్ అకార్డింగ్ టు మనకు ఉండేటటువంటి సెక్షన్స్ ప్రకారం అయితే వాడు కేవలం 5% మార్జిన్ మాత్రమే లాభం తీసుకొని మిగతాది స్కూల్ నడపాలి. మీరు నమ్ముతున్నారు సార్ 5%? అది అవ్వదు. ఇది నమ్మకాలకు కాదు, పేపర్ మీద ఉండేది. అది కేవలం పేపర్ మీద ఉండేది. ఒక స్కూల్ నడపాలి అంటే, ఒక కాలేజ్ నడపాలన్నా, లేదా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడపాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ నడపాలన్నా ప్రతిదానికి నామ్స్ ఉన్నాయి కదా. ఎంతోమంది మేధావులు కొన్ని కమిటీలు వేసి ఈ క్లాస్ వాడికి ఇదే సిలబస్సు, ఈ స్కూల్కి ఇది ఉండాలి, ప్రైమరీ అయితే ఇది ఉండాలి, అప్పర్ ప్రైమరీ అయితే ఉండాలి, హై స్కూల్ అయితే ఇది ఉండాలి అన్నప్పుడు మీరు ఇందాక నన్నట్టు అందమైన మేడలు, డబ్బాలు, అది గదులుగా ఉన్న వాటిలోకి దేనికి గ్రౌండ్ ఉంది, దేనికి ఎన్సీసీ ఉంది, పిల్లలు అసలు ఎవడైనా ఆడుకోవటానికి ఇంట్రెస్ట్ ఉందా? ఒక చదువు గురించే కాదు కదా. ఒక పిల్లవాడికి మనం స్టూడెంట్ కెరీర్ 20 ఏళ్లలోపు వాడికి ఏదైతే నేర్పామో, ఒక క్రికెటర్ అయినా వాళ్ళ లైఫ్ ఎంత స్పాను, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఈ 20 నుంచి ఇప్పుడు ఇండియాలో వాడు 3.5 ఏళ్ళకి స్కూల్లో జాయిన్ అయితే ఇంటర్ 18, డిగ్రీ లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్స్ 4 ఏళ్ళు 22, పీజీ
24 అటు ఇటుగా 25 ఏళ్ళు వాడిని ఎడ్యుకేషన్. ఒక ఎడ్యుకేషన్ అనే చట్రంలోనే మనం బిగిచ్చేస్తున్నాం. కొన్ని దేశాల్లో అయితే 16 ఏట నుంచే వాడి లైఫ్ వాడిది లీడ్ అవుతుంది. మనం 25 ఏళ్ళు వచ్చినా సరే వీఆర్ డిపెండ్ ఆన్ పేరెంట్స్ అవును. చదువు పరంగా. ఇది ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళారా, పార్ట్ టైం జాబ్స్ చేసుకున్నారా, లేదా ఇక్కడ డిగ్రీ చదువుతూ చేసుకున్నారా, నేను వాటి గురించి మాట్లాడటల్లా. ఒక ఎడ్యుకేషన్ వచ్చేసరికి మనం దీన్ని ఇప్పుడు ఏదో 5+3+5+ ఇలా కొంత మార్చాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. అది రేపు రాను తరాలు ఏమవుతాయి అనేది అవట్లే. నేను మాట్లాడేది ఒక పిల్లవాడు ఎల్కేజీలోంచి జాయిన్ అయ్యి కేజీ టు పీజీ అవ్వాలి అంటే వాడి 25 సంవత్సరాలు పడుతుంది. ఈ 25 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఒక మనిషిని మనం ఇక్కడ బంధించేస్తున్నాం. మరి ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ కానీ ఇంకోటి కానీ చూసుకుంటే మనకి ఈ చిల్డ్రన్ కేటగిరీ కానీ ఇక్కడ కానీ మన వైపు నుంచి అసలు ఎంతమంది వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. కానీ ప్రతివాడు వాళ్ళకి అవకాశాలు అసలు ఎక్కడ కల్పించబడుతున్నాయి? మేము స్టేడియంలు పెట్టాం కదా, స్టేడియంలో కోచ్లు ఉన్నారు కదా, విడిగా వెళ్ళి నేర్చుకోవాలి కదా. అది ప్రాసెస్ ఎక్కడ జరగాలి? మనకి స్కూల్లో జరుగుతూ ఉంటే స్కూల్లో అసలు ఆడుకోవటానికి ప్లేసే ఉంటుందా? సార్ ఇప్పుడు 1 1 1 4 4 4 3 3 3 ఇవన్నీ ఇంత నెంబరింగ్గా చెప్పేటువంటి ఇంత పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నటువంటి ఈ సొసైటీలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎడ్యుకేషన్ సిస్టంలో, అంటే మీరు ఇందాక అన్నారు కదా 5% మార్జిన్ అన్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో. మేబీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అది మేబీ ఇట్స్ క్రాస్ టు 50%, 50%కి వెళ్ళిపోయింది. అంటే ఒక పిల్లవాడిని జాయిన్ చేస్తే ఆ టీచర్కి స్పెషల్ బెనిఫిట్స్, ఆ టీచర్కి అలవెన్సెస్ ఇస్తున్నారు, మళ్ళీ కొంత కమిషన్ వస్తుంది. అంటే ఎంత మార్జిన్ ఉంటే వాళ్ళు ఈ రేంజ్లో వాళ్ళకి ఆఫర్స్ ఇస్తారు? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా ఒక బిజినెస్ మాడ్యూల్లోకి తీసుకొచ్చేసారు కదా, మెయిన్లీ కార్పొరేట్ వ్యవస్థ. ఆ కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి పొలిటీషియన్స్. మనిషి పుట్టిన తర్వాత వాడికి 3 అవసరాలు. 1 తిండి, 2 చదువు, 3 వైద్యం. ఈ 3 దాటి ఎటుపోతారు? ఈ మూడింటిని కనుక నా గుప్పెట్లో పెట్టుకుంటే నువ్వు ఎటు తిరిగినా ఇక్కడికే రావాలి. ఇవి ఎప్పటికీ తరగని బిజినెస్లు. ఫుడ్డు, ఎడ్యుకేషను, వైద్యం, ఈ 3 ఎప్పటికీ మారు. నేను అన్నట్టు ఇప్పుడు ఒక చిన్న ఊరు తీసుకుందాం. ఒక 1000 మంది ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి ఒక ఊరిలో ఎప్పటి నుంచో ఒక 20 ఏళ్ళ నుంచో 25 ఏళ్ళ నుంచో ఆ ఊళ్ళో పాటు పడిపోయి ఒక మాస్టర్ అని పేరుండో ఒక స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, లేదా చిన్న చిన్న కాన్వెంట్లు పెట్టుకుని బతికేటటువంటి ఆ ఊళ్ళో పేరు ప్రఖ్యాతులు ఉండి తలా ఈ 1000 మందిని 5 స్కూల్లోనే అనుకోండి, 200 వేసుకోండి. నేను ఇప్పుడు ఒక సూపర్ బ్యానర్తో కార్పొరేట్ ఆఫీస్ని ఒక స్కూల్ని నేను ఆ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేశాం. నేను అదే స్కూలు అదే బ్యానర్ మీద నేను సిటీలో కలెక్ట్ చేసేటటువంటి ఫీజు స్ట్రక్చర్ వేరు, ఈ పల్లెటూరులో కలెక్ట్ చేసేటటువంటి ఫీజు స్ట్రక్చర్ వేరు. నేను అవును అక్కడ మూలాలు దెబ్బతీయాలి, నేను వాళ్ళ మూలాలు దెబ్బతీయాలి. ఎప్పుడైతే నా బ్యానర్ ఉందో ఆ బిల్డింగ్లో ఫెసిలిటీస్ ఉండకపోని దట్ ఈస్ ఫేమ్. టెండూల్కరు లేదా కోహ్లీ ఈ ఇన్స్టిట్యూట్లో చదివాడు లేదా ఇక్కడ కోచింగ్ తీసుకున్నాడంటే వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? అలాగే ఈ బ్యానర్ ఇంపాక్ట్ ఆ ఊర్లో ఏమవుతుంది? చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకు కూడా వీడు పెట్టినటువంటి ఫీ స్ట్రక్చర్కి కొంచెం ఎక్కువ అనిపించినా మిగతా స్కూల్స్తో కంపేర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి 1000 మందిలో వీడు వితౌట్ పబ్లిసిటీ, ఎఫర్ట్ అక్కల్లా, పబ్లిసిటీ పెద్దగా పెట్టక్కల్లా, నమ్మకం లేదు వాళ్ళంటే కొన్ని ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారు, కేవలం ఆ ఒక్క బ్యానర్ మీద వీడు 500 మందిని లాగేస్తాడు. మిగతా వాళ్ళు ఇంకేం నడుపుతారు? ఇది జరగదు. ఇలాగే మిగతా అన్ని చోట్ల కూడా కార్పొరేట్కి అలవాటు పడ్డారు చేశారు అంటే ఇప్పుడు నేను ఎవరిని విమర్శించటల్లా, ఎవరి ఆశ వారిది. అంటే పేరెంట్ వైజ్గా పిల్లాడు బాగా చదవాలి, వృద్ధిలోకి రావాలి, ఏదో జరిగిపోవాలి అందరూ ఇప్పుడు అనుకుంటారు. దాని ప్రకారం ఇచ్చేవాడు అలాగే ఉంటాడు. 6th నుంచి 10th వరకు ఎన్సీఆర్టీ వాడు కానీ ఒక విద్యా విధానంలో కానీ ఒక తరగతికి ఒక సిలబస్ అని చెప్పి ఫ్రేమింగ్ చేసి పెట్టాం. అవును, ఈ తరగతికి ఇదే సిలబస్, ఈ తరగతికి ఇది. మీకు రామాయణం అనేది లేదా మహాభారతం అనేది
నేను 6th నుంచి 10th వరకు చెప్పాలి అనుకుందాం, అంటే జనాలకు అర్థమయ్యేలా చెప్తున్నా. డైరెక్ట్గా తీసుకొచ్చేసి లాస్ట్లో ఉండేటటువంటి యుద్ధాన్ని మొదట చెప్పను కదా, లేదా ఒకే 6th క్లాస్కి మొత్తాన్ని ఎక్కిచ్చాను. ఏం చేస్తాం మనం? కొంచెం కొంచెంగా 6th క్లాస్ వాడికి ఏది అవసరం, వాడి మైండ్ సెట్కి ఎంత ఎక్కుతుందో అక్కడ, తర్వాత ఇంకొక పార్ట్ 7th, 8th, 9th, 10th అలా పంచుకుంటూ వస్తాడు. సో ఒక విద్యా విధానంలో ఏం జరిగింది, 6th నుంచి 10th వరకు కొంత సిలబస్ని ఫ్రేమ్ చేసి పెట్టారు. ఇంటర్కి ఇది. మనం ఏం చేస్తున్నాం, ఆ సిలబస్తో పాటుగా వీటికి ఎక్స్ట్రా ఒక సిలబస్ని పెడుతున్నాం. అది ఐఐటి అనండి, జేఈఈ అనండి, ఏదైనా సరే. ఐక్యూ కొంతమంది 1,00,000 మంది పిల్లల్ని తీసుకుంటే హైపర్ యాక్టివ్ ఉండేవాళ్ళు కానీ, ఐక్యూ అంటే వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ వయసుకు మించి ఎక్కువ ఐక్యూ ఉండే పిల్లలు కానీ కొంతమంది మాత్రమే ఉండరు. మనం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అందరిని ఒక తాటికి కట్టలేంగా. 40 మంది ఒక సెక్షన్లో ఉంటే అందరూ ఒకలా ఉండరు. ఒక టీచర్ పాఠం చెప్తే అందరికీ ఒకే రకంగా రీచ్ అవ్వదు. ఈ 40 మందిలో ఒక 4 చదవని వాళ్ళు ఉంటే ఇప్పుడున్న వ్యవస్థలో, అది ఏ వ్యవస్థ అయినప్పటికీ, ఆ టీచర్కి ఈ నలుగురిని బాగు చేసే టైం లేదు. ఒకప్పుడు ఇంటి పేరుతో సహా అటెండెన్స్ పిలిచేవాడు, పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి తెలిసేది, లేదా వాళ్ళ ఇంట్లో మదరు ఫాదరు గురించి తెలిసేది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల పిల్లల్లో ఏమైనా మార్పులు వచ్చినా టీచర్కి తెలిసేది. ఈరోజు గట్టిగా ఒక టీచర్కి 10 మంది పేర్లు కూడా తెలియని స్థితి. ఓ పేరెంట్ వచ్చి మాట్లాడితే ఆ పిల్లాడు ఎవడో కూడా తెలియదు. ఏంటంటే స్పీడ్, ప్రవాహం. టీచర్ ఏం చేయడానికి ఏం లేదు. ఓ ప్రవాహం వస్తుంది, చేతులు ఎత్తి నుంచుంటే అది ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్ళటమే. ఓకే. ఈ ప్రవాహంలో ఒక పిల్లవాడు కేజీ బరువు మాత్రమే మోయగలడు. వాడి కెపాసిటీ అంతే. వాడి నెత్తి మీద 10 కేజీలు పెట్టి పరిగెత్తండి అవుతుందా? వాడి బేసిక్సే రావట్లా. వాడి బేసిక్సే రావట్లేదు. నమ్మట్లేదు. కొంతమంది పేరెంట్ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ ముందు నుంచోబెట్టి, వాడికి చదువు అంటే వాడికి ఏదో తెలియంది మనం నేర్పడం కాదు, కనీసం చదవటం రాయటం తెలియాలిగా. ఇప్పుడు మీ పిల్లాడిని మీరు 9th ఏదో చదివించారు, మీ ఊరు పంపించారు. ఒక ఆయన వచ్చి ఈ అడ్రస్ ముక్కిచ్చి, నాన్న ఈ అడ్రస్ ఎక్కడ అంటే కనీసం చదివి చెప్పే స్థితి అయినా ఉండాలిగా. అవును. ఆ నాలెడ్జ్ కూడా రావట్లా. కనీసం ఉన్నది చదవట్లా. పోనీ చదువు రాలేదు, వాడి ప్రపంచ జ్ఞానం కనీసం బతకటానికైనా తెలియాలి. ఒక ప్లంబర్కి కొడుకున్నాడు, ఒకసారి వాళ్ళ వృత్తిలోకి దింపుకున్నాడు. ఆ యజమానికి వీడు కనీసం మెటీరియల్ ఏదైనా రాసి ఇవ్వాలిగా బతకటానికి. అది కూడా రానప్పుడు, అది కూడా నేర్పలేనప్పుడు ఎందుకు మనం? అంటే ఇక్కడ నీ పాయింట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ జనరల్గా చాలామందికి, అంటే ఇప్పుడు మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి, మా అబ్బాయికి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 600కి 580 మార్కులు వచ్చినాయని చెప్తే, వాళ్ళ తాతగారు, అంటే ఇది రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. వాళ్ళ తాతగారితో పాటు అతను బ్యాంకుకి తీసుకెళ్ళండి, ఆ పిల్లాడిని తోడుగా రారా బాబు అని బ్యాంకుకి తీసుకెళ్తే, బ్యాంకులో ఒక చెక్ ఇచ్చేసి, బాబు ఇది రాసేసి అమౌంట్ డిపాజిట్ చేయాలంటే దీంట్లో ఆ పిల్లాడు నా చెక్ రాయమంటే పిల్లాడికి రాలేదంట. ఎందుకంటే మళ్ళీ ఏం చదివేవారు నువ్వు అంటే, నేను 10th క్లాస్ అండి, నాకు ఐఐటీలో నాకు సిబిఎస్ఈ సిలబస్, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈ గ్రేడ్ వచ్చిందని చెప్పి. అంటే ఈ డిజిటలైజేషన్ వల్ల, అంటే జనరల్గా ఈ పుస్తకాలు చదివో లేదంటే ట్యాబుల్లోనో ఆన్లైన్ క్లాసుల్లో చదివేటువంటి ఒక సిస్టమ్ జనరేషన్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో బయటికి వెళ్ళి వాడు అది తప్పితే ఇంకేం చేయడానికి పనికి రావట్లేదాడు. ఆ పిల్లవాడు బయటికి వెళ్ళి ఒక బజార్కి వెళ్ళి ఒకటి కొనుక్కొని రావాలో, లేదంటే ఒక బజార్కి వెళ్ళి అది తీసుకొని రావాలో, లేదంటే బ్యాంక్కి వెళ్ళి పని చేసుకురా, అంటే ఈ సిస్టమ్ మొత్తాన్ని దెబ్బతీస్తుంది అనేది నా పాయింట్. డిజిటలైజేషన్ మంచిదే, దానికి తప్పు పట్టం, కానీ బేసిక్ కావాల్సినటువంటి నీడ్స్ని ఇవ్వలేకపోవటం. ఇప్పుడు చదివేవాడికి ఇంకొక ఆలోచన, లేదా ఇంకోటి తెలుసుకోవాలని తపన, వాడికి ఏదైనా అనుమానం ఉంది, వీళ్ళు తీర్చలేకపోయారు, లేదా తీర్చడానికి అందుబాటులో లేరు, వాడు అక్కడి నుంచి తెలుసుకుంటున్నాడు, వాడు చదువుతున్నాడు. నేను చదివే పిల్లల గురించి మాట్లాడటల్లా. చదివగలిగిన వాడు ఏ స్కూల్లో ఉన్నా చదువుతాడు, అడవిలో ఉన్నా చదువుతాడు, వాడి తెలివితే ఎక్కడైనా బతుకుతాడు, రోడ్డు మీద రాయి పెట్టైనా బతకగలిగిన వాడు ఉన్నాడు. మనం బిజినెస్ మ్యాన్లను చూస్తూ ఉంటే దాని గురించి కాదు. ఇప్పుడు 100 మందికి మనం న్యాయం చేయగలిగితేనే అది న్యాయం. ఏ ఒక్కడికో న్యాయం చేస్తానంటే అది న్యాయం కాదు. మరి ప్రతి వాడికి కూడా రావాలిగా. మీరు అన్నట్టు నేను చెప్పేది అదే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐఐటి అనో ఇంకోటనో వీడు మోయలేని బరువుని వాళ్ళ మీద పెడుతున్నాం. మోయగలిగితే ఓకే, వాడికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంది, చేయగలరు అనుకుంటే ఓకే. లేని దాన్ని మనం 8th క్లాస్ వాడికి ఇంటర్ చెప్పిస్తున్నాం. కొంతమంది చదువుకోగలుగుతున్నారు, చేస్తున్నారు, ముందే అంటే తయారు చేస్తున్నాం. ఇంకొక దరిద్రం ఏంటంటే చెప్పుకోవటానికి కొన్ని స్కూల్స్లో అయితే 9th క్లాస్ బుక్సే చదవట్లా.
డైరెక్ట్గా 10th సిలబస్ 9thలో చెప్తున్నారు. అవును. అంటే వీడిని 2 ఏళ్ళు 10thకి రెడీ చేయటం. వాడి పేరు రాసుకోవడం రాకపోయినా మీరు అన్నట్టు వాడికి 500 మార్కులు వస్తాయి. అంటే వాడి మైండ్ రాయదు, పెన్ను రాసేస్తూ ఉంటుంది క్వశ్చన్ చూడంగానే. రాసి 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 ఉంటున్నాడు వాడు. పొద్దున వెళ్తే 8కి 7:30కి వదులుతున్నారు. ఇది స్టేట్ స్కూల్స్లో. సిబిఎస్ఈ స్కూల్స్లో ఈ దరిద్రం ఇంకా పాకల. అదేమైంది, వాళ్ళు 3:30 4కి పాపం పిల్లల్ని వదిలేస్తున్నారు. కొన్ని స్టేట్స్లో అయితే హాఫ్ డేసే ఉంటాయి స్కూల్స్, వాళ్ళ మీద అదర్ కరికులర్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇప్పుడు స్టేటు సిబిఎస్ఈకి మన స్టేట్లో చెప్పుకుంటే ఇద్దరికి సిలబస్ ఒకటే. ఓకే. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు స్టేట్ వాళ్ళకి సిలబస్ వేరు, సిబిఎస్ఈ వాళ్ళకి సిలబస్ వేరు. స్టేట్ వాడికి సిలబస్లో ఏముండేది, ఒక టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అవి మాత్రమే ఎగ్జామ్కి వస్తాయి, బయటది వచ్చేది కాదు. సిబిఎస్ఈకి అలా ఉండదు. రెఫరెన్స్ బుక్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం అవుట్ సైడ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగేటట్టు పిల్లల్ని రెడీ చేస్తాం. ఇది సిస్టమ్ బాగుంటుంది. నార్త్ వైపుకి వెళ్తే మనకి సిబిఎస్ఈనే ఎక్కువ. మనకి స్టేటు, ఆంగ్లో ఇండియన్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ, ఐజిఎస్ఈ ఇలా సిలబస్లు ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వరకు. ఇప్పుడు మనకి ఆంగ్లో ఇండియన్ లేదు. అంతకుముందు చెన్నై అటు బేస్డ్ ఉండి కొన్ని రాష్ట్రాలకు కొన్ని స్కూల్స్ మాత్రమే ఉండేవి. మనకి ఇప్పుడు స్టేట్ ఉండేది. స్టేట్ కూడా ఇప్పుడు కనుమరుగైపోయి మొత్తాన్ని సిబిఎస్ఈ కన్వర్ట్ చేశారు. ఎందుకనంటే మొత్తం నార్త్ వైపు తీసుకెళ్తున్నాం. ఇది మంచిదే. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు సౌత్ సైడ్ అనేసరికి మనకి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మనకి ఐటీ, మెడికల్ ఇవి తప్ప పిల్లలకి ఇంకో ప్రపంచం ఉందని కూడా తెలియకుండా చేసేసాం. అవును. బాగా వెనకబడినటువంటి బీహార్ రాష్ట్రం నుంచే మనల్ని పరిపాలించేది రాజకీయ నాయకులైనప్పటికీ, ఎన్నుకోబడింది వాళ్ళైనప్పటికీ, మనకి పరిపాలన జరగాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్. మనకి బీహార్ నుంచే ఐఏఎస్లు ఎక్కువ, ఐపీఎస్లు కానీ నార్త్ నుంచే ఎక్కువ, కానీ మనకి ఇక్కడ రారు. ఒక గుజరాత్ వాడిని చూడండి, వాడు ఎంత చదివినా సరే వాడు వ్యాపారమే చేస్తాడు. వాడు డాక్టరేట్ పొందినా సరే వాడు వ్యాపారమే చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. మరి మనకి ఇక్కడ మనకు ఐఐటి, జేఈలు కొట్టగలిగిన తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నప్పుడు మనం ఐఏఎస్, ఐపీఎస్లు కొట్టలేకపోతున్నాం. ఎక్కువ మీరు నార్త్ వాళ్ళే ఉంటారు, అది ఎస్పెషల్లీ బీహారే. నేను ఎందుకని బీహార్ అంటున్నానంటే మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే అది చాలా వెనకబడింది అని వాళ్ళే చెప్తాను, నేను చెప్పింది కాదు. వాళ్ళే అక్కడి నుంచే అంతమంది వచ్చినప్పుడు, మనకి ఇంత వనరులు ఉన్నప్పుడు, మన దగ్గర ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు మన వైపు నుంచి ఎందుకు వెళ్ళటం లేదు సిస్టమ్? మరి ఎక్కడో చోట వీళ్ళని బంధించేస్తున్నాం కదా. నేను అంటోంది పిల్లల్లో ఒక చట్టంలో బంధించేస్తున్నారు. ఈ బందీ నుంచి విముక్తి అయితేనే అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక స్టేటు సిబిఎస్ఈ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్ పెట్టాం, దాన్ని నెక్స్ట్ ఏదో ఐబీకి తీసుకెళ్దాం అనుకున్నారు. ఈ లోపల కొన్ని మార్పులు జరిగాయి, గవర్నమెంట్ మారింది. వీళ్ళ తర్వాత వీళ్ళు మళ్ళీ విద్యా విధానంలో వీళ్ళేం మార్పులు తీసుకొస్తారు, ఏమవుతాయి అనేది ఉంది. మొదట్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్ అచ్చంగా తెలుగు మీడియం ఉన్నవి ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం ఉంది అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీరు ఒక సీనియర్ లెక్చరర్, ఒక ఫ్యాకల్టీ కాబట్టి తెలుగు, హిందీ, సాంస్క్రిట్ ఇవి 3 రీజనల్ లాంగ్వేజ్గా భావిస్తారు అందరూ. అంటే మేము చదువుకున్నప్పుడు దగ్గర నుంచి మీరు ఇప్పటి నుంచే చెప్తున్నారు, ఖచ్చితంగా స్టూడెంట్కి క్లాస్లో ఈ 3 లాంగ్వేజ్లు ఖచ్చితంగా టీచ్ చేయాలి. ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది, ఈ 3 మాత్రం ఉంటాయి. ఇప్పుడు ఎన్ని స్కూళ్ళల్లో, ఎన్ని ప్రైవేట్ స్కూల్స్లో, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ 3 లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు? సాంస్క్రిట్ అనేది అంతకుముందు ఉండేది, ఇప్పుడు సాంస్క్రిట్ కనుమరుగైంది. అది కేవలం ఇంటర్మీడియట్ వరకు తీసుకొస్తున్నారు. విడిగా సాంస్క్రిట్ స్కూల్స్ ఉన్న వాటి గురించి నేను మాట్లాడతా. ఇన్ జనరల్గా మనకి స్టేట్లో ఉండేటటువంటి స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాం. సిబిఎస్ఈ స్కూల్స్కి వచ్చేసరికి వాళ్ళకి లాంగ్వేజ్ చూజ్ అనేది ఉంది. అయితే వాడు తెలుగు చదువుకోవాలి లేదా హిందీ చదువుకోవాలి, వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ నుంచి వచ్చింది కాబట్టి. ఇక్కడ మనకి స్టేట్ స్కూల్కి వచ్చేసరికి మనకి రీజనల్ లాంగ్వేజ్ అనేది మస్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు సిబిఎస్ఈ ఇయర్ 10th వాళ్ళకి వచ్చేసరికి నెక్స్ట్ ఎలా మారితే తెలియదు, నేను ఏ వరకు చెప్తున్నా. ఇప్పుడు ఉండేసరికి వీళ్ళకి తెలుగు చదివిస్తున్నాం, హిందీ చదివిస్తున్నాం 10thకి. బట్ కొన్ని స్కూల్స్లో తెలుగుకు మాత్రమే వీడు ఎగ్జామ్ రాస్తాడు, హిందీ చదువుతాడు కానీ ఎగ్జామ్ రాయడు. మోర్ ఓవర్ ఎప్పుడైతే మనం ఈ సిబిఎస్ఈకి కన్వర్ట్ అయ్యామో ఇక్కడ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది.
సిబిఎస్ఈ స్కూల్స్కేమో ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్ను, మంది సిబిఎస్ఈ సిలబస్ సేమ్ సిలబస్సే వీడు చదివినా స్టేట్ స్కూల్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కదా సార్ అసలు. ఎందుకు ఆ, ఎందుకు అంటే వీళ్ళు ఆల్ ఆఫ్ ది సడన్ సిబిఎస్ఈలోకి దూకారని, లేదా మరి అంటే ఇక్కడ ఏంటంటే ఎన్నో నా point, టెట్లు పెట్టి బీఈడీలు అయ్యి డిఎస్సి ఎగ్జాములు రాసి ఎంతో సర్వీస్ ఉన్న టీచర్లకి నాలెడ్జ్ తక్కువ ఉందనా? ప్రతి టీచర్కి సెంటర్ క్లాసులు ఉంటాయి, ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఉమ్, టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థి, ఉమ్, కొత్తది నేర్చుకోవాల్సిందే. ఆ అప్గ్రేడేషన్ మరి ఇన్నేళ్ళు జరగలేదా? గత 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఇక ముందు జరుగుద్దా? అంటే ఇక్కడ మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడున్న ప్రజెంట్ నేను చెప్తున్నాను, గతంలో ఏం జరిగింది, ఇప్పుడున్నటువంటి స్కూల్ సిస్టంలో ఎంతమంది తెలుగు టీచర్లు ఉంటున్నారు, ఎంతమంది సాంస్క్రిట్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది హిందీ వాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్. అంటే ఈవెన్ దో చాలా అంటే 6th నుంచి మీరు ఇందాక చెప్పినట్టు 6th నుంచి 9th క్లాస్ 10th క్లాస్ లోపే చాలా చోట్ల తెలుగు సబ్జెక్ట్ అనేది తీసేసి, అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా రీజనల్గానే వాళ్ళు మార్క్స్ వేసుకునే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అసలు ఆ సబ్జెక్ట్ అనేది తీసి పక్కన పెట్టేసేస్తున్నారు. రీజనల్ లాంగ్వేజ్ని పక్కన పెట్టడానికి ఏ విద్యా విధానము ఒప్పుకోదు. అంటే ఒప్పుకోవడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి నేర్పించట్లేదు, నేర్పించడం లేదంటే ఇది నేర్పించట్లేదు. ఏంటంటే ఒక మోజులో పడిపోయి కొన్ని స్కూల్స్కి వచ్చేసరికి సిబిఎస్ఈ స్కూల్స్ కొన్నింటికి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి మీరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నారనుకోండి, మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఆలు ఉంటాయి. అవును. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నారనుకో, మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఆలు ఉంటాయి, హిందీ నేర్చుకుంటారు. తెలుగు వాళ్ళు 5th క్లాస్ నుంచి నేర్చుకుంటారు. ఓకే. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఏమో వాళ్ళు నేర్చుకుంటారు, తెలుగు మొత్తం వస్తుంది. హిందీ మీకు 5th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది ఒక బేసిక్. కొన్ని స్కూల్స్ ఎల్కేజీ నుంచే 2 మొదలవుతూ ఉంటాయి. అంటే ఎవడికి తోచినట్టు వాడు. అప్పర్ ప్రైమరీ వరకు మనకు మామూలుగా 1 to 5th వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప ప్రైవేట్ స్కూల్స్లో ఎవడి ఇష్టం వచ్చిన ఆధార్ని వాడు ఫాలో అవుతాడు. ఓకే. ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కానీ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ కానీ ఉండవు ప్రైవేట్ స్కూల్స్కి ఎస్పెషల్లీ. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఒకటే 1 to 5th సిలబస్. వీడికి వచ్చేసరికి ఏంటి ఆధార్లు మారిపోతారు, బుక్స్ మారిపోతాయి. సిబిఎస్ఈ వాటన్నిటికీ 1 to 5th. ఓకే. మళ్ళీ సిబిఎస్ఈ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి కొన్ని నేను చెప్తున్నా కదా, వాడికి ఇష్టం వచ్చినటువంటి ఆధార్, వాడికి అవుట్ పర్సంటేజ్ ఎక్కువ ఇస్తే ఆ ఆధార్, లేదా ఇది మాకు నేషనల్ లెవెల్లో మంచి వీళ్ళకి బాగా వస్తుందని చెప్పి మేము ఈ ఆధార్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఈ బుక్స్ బాగుంటాయి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి ఆ బుక్స్ వాడి దగ్గరే కొనాలి, బయట ఎక్కడ దొరకవు. మళ్ళీ ఓకే. ఆ స్కూల్ వాడి దగ్గరే దొరుకుతాయి, అవును. బయట ఎక్కడ దొరకవు. మరి దాన్ని బిజినెస్ అంటారో లేకపోతే మరి సొసైటీకి వీళ్ళు విద్యని ఏ విధంగా వీళ్ళు దాన్ని దానం అనలేం, కానీ వాళ్ళు మరి సర్వీస్ ఏ రకమైన సర్వీస్ చేస్తున్నారో అది వాళ్ళకి తెలియాలి. స్కూల్లో బుక్స్ యూనిఫామ్లు అమ్ముకునే వాళ్ళ గురించి చెప్తున్నారు. అమ్ముకునేది కంపల్సరీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా సిస్టము. అంటే ఇప్పుడు ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే స్కూల్ ఫీజు కంటే వాడు వేసుకునే బుక్స్, వాడు చదువుకునే బుక్స్, వేసుకునే బట్టలు, ఆ షూస్, వీటి కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. అవును, పేరెంట్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు కదండి. మీరు మామూలు జారిపోయే నిక్కరును ఓ బ్లూ బెల్ట్ తగిలించుకొని వెళ్ళటానికిను ఒక టై, దాని మీద కోటు, స్లీవు, వారానికి మీకు ఎన్ని యూనిఫామ్లతో చదువుకున్నారు? నేనైతే 2 జతలే. అంటే మామూలుగా ఉంటే వీక్ అంతా ఒక యూనిఫాము, సాటర్డే ఉంటే వైట్, సాటర్డే ఆర్ ఫ్రైడే ఒకటి ఉంటుంది. అయితే ఒక్కొక్క స్కూల్కి 5 యూనిఫామ్లు ఉన్నాయి, వారంలో 5. స్పోర్ట్స్కి ఒకటి, మెడిటేషన్కి ఒకటి, జనరల్ ఒకటి, మళ్ళీ వీళ్ళు ఏదో యాక్టివిటీస్ అని పెడతారు. వారంలో 5 రకాల యూనిఫామ్లు వేసుకుంటాడు వాడు. అలా అలా చేంజ్ ఓవర్ తీసుకొచ్చేసారు ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఒక సినిమాలో ఒక హీరోయిన్ అంటుంది, నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు, నేను వీడిని పెళ్లి చేసుకుని నా పిల్లలు గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్లో చదువుకోవాలి, నీ పిల్లలు అయితే ఆక్రేజ్లో చదువుకుంటారు. అవునవును. అంటే బేస్డ్ ఆన్ మెంటాలిటీ. సో అయితే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేంజ్ ఓవర్ అయితే కంపల్సరీ కావాలి, అది గవర్నమెంట్ నుంచి రావాలంటారు. అంతే కదా. వాడేవో సినిమాలో, ఎందుకని సినిమా అంటున్నానంటే జనానికి అతి దగ్గరకు ఉండేది ఇదే. మహేష్ బాబు అంటాడు కదా, ఏ గవర్నమెంట్కి ఇంగ్లీష్ స్కూల్స్ నడపడం ఇష్టం లేదా అని. మార్పు ఇక్కడి నుంచి మొదలైనప్పుడు మేబీ యోగి గారు, మోడీ గారు, ఎందుకని కొంతమంది పేర్లు అంటున్నారంటే వాళ్ళు డ్రాస్టిక్గా మార్చగలరు, లేదా ఐడియాస్ని తొందరగా తీసుకోవటం, మార్పును తొందరగా బలవంతానైనా సరే, అది నోట్ల రద్దు అని ఇంకోటని
ట్యాక్స్ అవని, జిఎస్టీ అవని, ఉమ్, ఏదైనా సరే బలవంతానైనా సరే తీసుకురాగలిగినప్పుడు ఈ విద్యా విధానంలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడటల్లా, ఉమ్, ఆ వర్గీకరణలు అవి మనకు అనవసరం. ఎకనమిక్గా డబ్బు పరంగా ఎవడైతే వెనకబడి ఉన్నాడో వాడికి విద్య కావాలంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, అంటే కొన్ని ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫ్రీ సీట్స్ ఇస్తున్నాయి? ఏ కాగితాల్లో కనబడవు. ఒక బీఈడీ టీచర్ ప్రైవేట్ స్కూల్లో చేస్తారు వర్క్. బీఈడీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? రిజిస్టర్లో చూపించుకోవాలి కాబట్టి. స్కూల్ నడపాలి అంటే నీకు ఇన్ని బీఈడీ పోస్ట్ అర్హత ఉన్నటువంటి టీచర్లు మాత్రమే చెప్పాలి. బీఈడీ వాడికి స్కేల్ ఇవ్వాలిగా, గవర్నమెంట్ స్కేల్తో పాటు ప్రైవేట్ స్కూల్ స్కేల్ ఇవ్వాలి. వీడు సంతకం పెట్టించుకునేదో రిజిస్టరు, పైకి పంపించేది వేరే రిజిస్టరు. ఈ టీచర్ 10,000కో 15,000కో పని చేసేది, వాడికి ఏమో అక్కడ ₹1,00,000 జీతం చూపిస్తారు. బీఈడీ వాళ్ళు లేకుండా అవుతుగా, ఖచ్చితంగా చూపించాల్సిందే. నువ్వు ఇంట్రాలం పెట్టుకొని 3,000 4,000 ఇచ్చుకుంటూ బీఈడీ వాళ్ళని నలుగురిని పెట్టుకొని 40,000 తీసుకునేవాడు ఒక రకంగా చెప్తాడు, 10,000 తీసుకునేవాడు ఒక రకంగా ఉంటాడు. పిండి కొద్దీ రొట్టె. ఒక ప్రొఫెసర్ని తీసుకొస్తే జీతం అలాగే ఉంటుంది. అవును, ఖచ్చితంగా అయితే చేంజ్ ఓవర్ అయితే కావాలి. చేంజ్ ఓవర్ అయితే కావాలి. పిల్లలకి చదువు కన్నా సరే, చదువు వాడు 4 రోజులు ఎవడైనా కూర్చోబెట్టి చెప్పచ్చు. వాడు అన్ని రకాలుగా ఎన్విరాన్మెంటల్గా అన్ని రకాలుగా వాడు పెరగాలి అంటే, మీరు అన్నట్టు బ్యాంకుకి వెళ్తే చెక్ కూడా రాయటం రాని వాడి గురించి ఇంకేం మాట్లాడాలి? కొంతమందికి బస్సు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళడం తెలియట్లా, ఏ బస్సు ఎక్కి ఏది తెలియాలో తెలియట్లా. అవును, చక్కగా అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు, చేసేస్తారు. వీడు స్కూల్ బస్సు రాకపోతే తత్తర పడిపోతున్నాడు, ఏది ఎక్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితికి ఉన్నారు. వాళ్ళకి మరి పర్మిషన్లు ఇచ్చేటటువంటి ఏ గవర్నమెంట్ని బ్లేమ్ చేయట్లేదు, కానీ ఇది తరతరాలుగా జరుగుతుంది. వాళ్ళకి తెలియదా అక్కడ గ్రౌండ్ ఉందా లేదా, వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా? ఏదో ఒక ఫైర్ యాక్సిడెంటో లేదా ఓ బిల్డింగ్ మించి పడిపోయిన తర్వాత, ఆ క్లాస్ రూమ్లో ఒక అబ్బాయి అమ్మాయి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంటే, ఈరోజు సెల్లార్లో క్లాసులు పెట్టారని, వీళ్ళకి అసలు లైబ్రరీ లేదని, బాత్రూమ్లు ఎక్కడో ఉన్నాయని చెప్పి, అసలు ఈ బిల్డింగ్లు ఎంతమందికి ఎందుకున్నారు? నీకున్నది 2,000 మందికి పర్మిషన్ అయితే 3,000 మందికి ఎలా క్లాసులు చెప్తున్నావు? అదే ఇవన్నీ రోజు టీవీలో చూస్తూ ఉన్నా సరే గవర్నమెంట్కి తెలియదా అంటే, మీరు ప్రతిదీ పేపర్ పరంగా తీసుకుంటేనే, కోర్టుకైనా సరే నువ్వు హత్య చేసావని తెలిసినా సాక్ష్యం ఉంటేనే అన్నట్టు. అంటే ఈ దానికి ఎడ్యుకేషన్ తెలియట్లా. సిస్టమ్ ఈ మార్పు ఏదన్నా కొంచెమన్నా చేంజ్ ఓవర్ అవ్వాలి. ఈవెన్ పేరెంట్స్, గవర్నమెంట్ స్కూల్స్ కన్నా కూడా ముందు పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ కంటే కూడా వాళ్ళకి బయట సొసైటీలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలనేది పేరెంట్స్ రూట్స్ నుంచి వస్తేనే వాళ్ళు ఎదగలరు. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా ఫస్ట్ టీచర్ కానీ ఫస్ట్ ఎవరైనా కానీ పేరెంట్సే, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ చేంజ్ ఓవర్ రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. పేరెంట్స్కి చేసే రిక్వెస్ట్ ఒకటే, కంపేర్ చేయకండి. మీ పిల్లల్ని కంపేర్ చేయకండి, ప్రెజరైజ్ చేయకండి. వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారని. వీడి దగ్గర సత్తా లేకపోతే అబ్దుల్ కలాం గారు వచ్చి పాఠం చెప్పినా అద్భుతాలు ఏం జరగవు. ఏ టీచర్ దగ్గర మంత్రదండం అయితే లేదు. ఉన్నటువంటి 40 నిమిషాలు 50 నిమిషాల్లో లెసన్ చెప్పామా, వర్క్ ఇచ్చామా, వెళ్ళిపోయామా తప్ప ఏ పిల్లాన్ని ఇంటరాక్ట్ అయ్యి కనీసం 10 నిమిషాలు మాట్లాడే టైం ఉంటల్లా. వాడు ఏం చదివాడో ఏం చేసాడో చూసే తీరిక ఉంటల్లా. నలుగురిని కూడా బాగు చేయడానికి ఉంటల్లా. స్కూల్ స్థాయి అయితే కాలేజీకి వెళ్ళి కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఏది వెళ్ళినా గంటలో ఎన్ని బిట్స్ చెప్పాం, స్పీడ్ అండ్ యాక్యురసీ, ర్యాపిడ్ ఫైర్, వాడు ఎన్ని ఆన్సర్ చేయగలిగాడు. ఇది తప్ప నాలెడ్జ్ ఉందా, కాన్సెప్ట్ వచ్చిందా లేదా, వీడి కనీసం ఆ క్లాసుకి తగ్గ అర్హత అంటే చదువు పరంగా ఆ క్లాసుకి తగ్గ స్థాయి అయినా వాడికి వచ్చిందా లేదా అనేది లేదు. ఇయర్స్ పాస్ అవుతూ ఉంటాయి, పాస్ చేసేస్తూ ఉంటాం. 8 గంటలు స్కూల్లో ఉంటాడు. టీచరు చేయలేనిది పేరెంట్ 1 గంటలో ఏం చేస్తాడు? వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేసుకోవటం, వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం తప్ప వాడిని, ఆ పిల్లవాడినో పిల్లను, ఆ చైల్డ్ని మౌల్డ్ చేయడానికి ఎవరికి టైం ఇవ్వట్లా. ఓకే, ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్స్లో అయితే కొంతైనా టైం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో పర్సంటేజెస్ పెరిగాయి. అది ఎవరి తీసుకున్న నిర్ణయాల వల్ల అయినా అవ్వచ్చు. మనకు అల్టిమేట్గా కావాల్సింది రిజల్ట్. స్ట్రెంత్ పెరిగింది, ఒక నమ్మకం ఏర్పడింది.
ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇచ్చాం, సరే కొంచెం ఇబ్బంది ఉంటుంది, అప్పటి వరకు తెలుగు మీడియానికి అలవాటు పడ్డవాళ్ళు కదా, ఒకేసారి సడన్గా రాదని బైలింగ్వల్ ఇచ్చారు. ఇటు తెలుగు ఇటు పక్కన ఇంగ్లీషు. అది టీచర్కి కూడా సుఖంగానే ఉంది పాపం. వారికి కూడా ఏ అనుమానాలు ఉన్నా, ఎందుకంటే అందరూ నేర్చుకోలేదు. వాళ్ళు కొన్నేళ్ళుగా ఇప్పుడు ఇది రాకముందు 30 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నారు పాపం. వారికి 3 ఏళ్లలోనూ 4 ఏళ్లలోనూ రిటైర్ అవుతారు. ఇప్పుడు సడన్గా మారమంటే వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళంటే, ఏదో ఒక 5 ఏళ్ల క్రితం రిక్రూట్ వాళ్ళు అయినారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించవచ్చు. వీళ్ళు సీనియర్ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కానీ కమాండ్ ఉండదు, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండదు. అదొక డ్రాబ్యాక్ సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చేసరికి. మరి వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు కొత్తగా నేర్చుకొని చెప్పేది కష్టమే కదా. ఓకే. బట్ ఏదైనా మార్పు అనేది, ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రావటం అనేది దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే రాను రాను మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు రేపు సిబిఎస్ఈ నుంచి ఐబీకి వెళ్తే ఇంకా బెటర్. కాకపోతే వీళ్ళని ఏంటంటే ఆ స్కూల్ స్థాయిలోనే సంసిద్ధపరచాలి. ఫస్ట్ క్లాస్ నుంచి వస్తుంది అనుకోండి మార్పు, ఒక 5 ఇయర్స్కి ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఈజీగా జరుగుతుంది. పేరెంట్కి మాత్రం ఏంటంటే కంపేర్ చేయకండి, ప్రెజరైజ్ చేయకండి. మా పక్కింటి పిల్లలు చదివారు, వాళ్ళు చదివారు, వీళ్ళు చదివారంటే ఇప్పటికీ చెప్తున్నా, మీ అబ్బాయి కెపాసిటీ కేజీ బరువు అయితే వాడిని ఎత్తి మీద 10 కేజీలు పెట్టి పరిగెత్తించకండి. ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజ్తో పాటు నేషనల్ లాంగ్వేజ్ అదే ప్రకారంగా మన వాళ్ళు బయటికి వెళ్ళి బతకాలి అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కంపల్సరీ. ఓకే. కాబట్టి అన్ని మార్పులు సహజ సిద్ధంగా వచ్చేటటువంటివే కానీ ఎవరు బలవంతాన రుద్దేవి కాదు. వాటి గురించి కంగారు పడక. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉంది టీ టైమ్ న్యూస్.